దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు, సుప్రసిద్ధ సినీతార, వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరాం గారిని కోరుతున్నాను. My dear friends, I congratulate and appreciate the famous film star Meenakshi Seshadri, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our Jawans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our Jawans. వచ్చావా? పని చేసుకొచ్చావా? భారత్, ఈ డీల్లో మన లాభం 2 లక్షలు. నీది పావలా వాటా 50,000 తీసుకో. ప్రెసిడెంట్, మీకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచా? ఏమని? ఇజ్ ఇట్ వండర్ఫుల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ వీపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివానైనట్టు యుద్ధంగా మారబోతున్నదట. యా అల్లా, రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు. లేకపోతే అక్బర్, నన్ను ఎప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు, మా రాముడు కాదు, వీడి జీసస్ కాదు, మరో మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది. మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 2 నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రుస్థావరాన్ని ఈ రోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలను. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు. మరి మనం అందరం పోగా మిగిలింది 5గురు. భారత యుద్ధంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఏమైంది? జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి. ఆ దొరగొట్టేద్దాం.
ఇంత డబ్బు నాకెందుకు బావు? ఇదంతా నేనేం చేసుకుంటాను? తులసి, నాకు డబ్బు అవసరమైన రోజుల్లో నువ్వు నా కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో నాకు ఇంకా బాగా గుర్తుంది. నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనే తీర్చుకోలేను. నా ఆస్తిని అంతస్తుని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది. రేపు ఉదయం వస్తాను. నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం. మీ ఇంకా బాబు? అవును తులసి, నాకు సంబంధించినంతకు నువ్వే చేతవి. తులసి రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే దానివి, కానీ ఈ భారత రామాయణంలో సీతరుకు నేను అంతపడుతున్నావు. తులసి ఖుష్ హో గయా, బహుత్ ఖుష్ హో గయా. వస్తాను తులసి. భరత్ భాయ్ తో నేను కూడా బజార్ దాకా వెళ్తాను. నాకు ఈ రోజు ఇక్కడే. ఏం మదసే, మమ్మల్ని వదిలేసి ఈ పేట వదిలేసి దూరంగా వెళ్ళిపోయి గొప్పదారి అయిపోతున్నావట. ఎవర్రా మీరు? అంటే మీరేనన్నమాట ఆ యదవలు. తెగ మరి అస్సలు మీరు ఇప్పుడు ఎందుకు కాసినట్టురా? నీ కూతురుతో చివరిసారిగా సరదా గడుపుదాం. కారు కూతలు కూసావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ముసలు కూడా కోపం వచ్చింది రోయ్. ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే నీ దారి నీది, మా దారి మాది. ఏమంటావు? నేను అంటే అంటే సరే వస్తా. కానీ మా అయ్య కూడా నాతో రావాలి. పక్కు నలుగున్నాడు రోయ్. మామా, నువ్వు ఇక్కడ ఇస్తే తీసుకో, మా పని మీద అరే అట్లా చూస్తావేంది బే? దాని హెత్తుకురా ఇంట్లోకి. కొట్టయ్యా, చంప కుక్కల్ని. వీళ్ళ సంగతి నేను చూస్తాను. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, ओ रमैया रमैया वसावैया, रमैया అయ్యా!
బ్రతుకుని చింపేసిన ఈ కుక్క ఇప్పుడు అయ్యని కూడా చంపేవయ్యా. నా శీలాన్ని దోచుకున్న ఈ కుక్కలు ఇప్పుడు నా కడుపును కూడా కాల్చేసాయి భయ్యా. నా బిడ్డను చంపేసాయి భయ్యా, చంపేది. ఈసారి మమ్మల్ని ఇటు దారి లేదు, ఇటు దారి లేదు. నేను మీకు ముందే చెప్పానురా, తులసి నా చెల్లెలు. ఈ దేశంలో ప్రతి ఆపిల్ల ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది. చేతిలో చెయ్యేసి చెప్పానురా, లంకను కాల్చిన రామభక్తుడి మీద ఒట్టమ్మా. నీ జీవితంలో రావణాసుడు కనిపిస్తే చెప్పు, వాడి 10 తలలు అడ్డంగా నరుకుతానని. నీ బ్రతుకులో పడ్డ మచ్చని మర్చిపోయాయమ్మా. నిప్పుల్లో నిలబడ్డ సీతమ్మలాగే నువ్వు పవిత్రురాలి. అబ్దుల్, వచ్చావా భారత్? విన్నావా ఈ హంతకుడి చరిత్ర? తులసి రామాయణంలో ఉన్న రావణాసురుల ముగ్గురిని అడ్డంగా నరికేశాను. నేను కత్తి చేతపడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని. ఇది లోకానికి మంచి పని కాదట, కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట. వేసుకొని ఉరిశిక్ష వేసుకొని. అబ్దుల్, నువ్వు చేసింది హత్య కాదు, రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది. నీకు తెలుసు, ఇప్పుడు నా దగ్గర లెక్క కాదు, కోట్ల రూపాయలు ఉన్నాయి. 3 కాదు 30 మంది రావణాసురులను నరికి పోగులేసినా సరే తిరుగులేని లాయర్ని పెట్టి నేను నుంచి కాపాడుకుంటాను. అది నా బాధ్యత. డోంట్ వరీ. బాబు, అమ్మా, హానికాలంలో నాతో కన్నీళ్లు కష్టాలు పంచుకున్నవాడు వీళ్ళిద్దరు. మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులు అని చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే. నా కోసం సర్వస్వం పోగొట్టుకుని తులసి, అందుకే ఆమెను నేను ఇప్పుడు పోగొట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అబ్దుల్, తులసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు. అందరు రండి, ఎవరు వచ్చారో చూడండి. తొందర రండి. ఏమిటి బాబు? చూడండి. తమ్ముడు, అమ్మా, అన్నయ్య, ఏరా తమ్ముడు, అన్నయ్య, మీ గురించి నేను ఏదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా.
బాధపడకమ్మా. కన్న తల్లివి నీ సేవకు దూరమైన ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చాను. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ణి తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై ఆ లోటు తీర్చాను. అబ్బా అబ్బా, ఈయన నిజంగా హనుమంతుడే. ఆమె ఎవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మరా ఇంతకాలంగా రావణాసురుల చెరలు మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడే ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఆశ? వెల్ మిస్టర్ మోహన్, వెల్కమ్. థ్యాంక్ యూ. దీనిలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా సమావేశం ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అంతటి మంచి పారిశ్రామికవేత్త ఇక్కడికి రావడం నిజంగా 3 గులాబీలు 6 సంపెంగలుగా ఉంది. మా ఫ్రెండ్స్ పరిచయం చేస్తానండి. 1 minute భారత్, మీట్ మిస్టర్ మోహన్. మాట్లాడుకుంటుండే. హలో, గ్లాడ్ టు మీట్ యూ. ఈమె మిస్ ఆశ. ఈ మిస్ ని మిస్ చేసుకోవాలని ఆశపడుతున్న మోహన్ నేను. సేమ్ విత్ యూ. థ్యాంక్స్. 1 minute. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆశ, మన ఇద్దరం కలిసి చూసినట్టు గుర్తుంది. ఎక్కడ? టీవీలో చూస్తుంటారు. ఎస్, యు ఆర్ రైట్. టీవీలోనే చూసాం. మా నిశ్చిత రోజు ఆనంద సమయంలో మరిచిపో నేస్తా హృదయం ఉంటే సాధ్యమా అంటూ మీ గొప్ప ట్రాజడీ పాట పాడారు, రైట్? సారీ సార్, ఆనాటి మీ ఆనందానికి నా పాట అంతరాయం కలిగినందుకు వెరీ సారీ. నో. ట్రాజడీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లైక్ ఇట్. ట్రాజడీ మీ జీవితంలో భాగమైతే ఆశకి జీవితమే అదైనట్టుంది. ఆశ, మోహన్ గారిని చూసుకొని స్నేహితులందరినీ మర్చిపోయినట్టున్నావు. మమ్మల్ని అందరినీ పిస్తే మోహన్ గారు బాధపడతారేమోనని భయపడి ఉంటుంది కదా ఆశా గారు. వాట్ ఆశ, ఇంతకు ముందే మీరందరూ స్నేహితులా? ప్రాణ స్నేహితులు. ఎస్, భారత్ ఆశ కలిసి టీవీలో యుగళ గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆశ, యు హావ్ చీటెడ్ మీ. నువ్వు టీవీలో పాడేదానో నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? సారీ, నాకు ఆ సందర్భం రాలేదు. ఇప్పుడొచ్చింది మంచి సందర్భం చెప్పడానికే కాదు, మళ్ళీ ఓ యుగళ గీతం మమ్మల్ని అందరినీ రంజింపజేయడానికి. భారత్ నుంచి నేను హామీ ఇస్తున్నాను. వి ఆర్ రెడీ. మీరు రెడీయా? సారీ, నేను ఆ పాటను ఎప్పుడూ మర్చిపోయాను. మీరు సారీ అంటారని నాకు ముందే తెలుసు. భారత్, నీకు ఏమైనా గుర్తుందా, లేక నువ్వు సారీ మర్చిపోయానంటావా? మర్చిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. దాట్స్ కరెక్ట్. విన్న మేమే మర్చిపోలేదు. ఆశ మర్చినా అనుభవించి పాడి నువ్వెలా మర్చిపోతావు? కమాన్, ఓ మంచి యుగళ గీతాన్ని సోలో చేసి అందరికి పిచ్చే పాడి. ఆశకి మర్చిపోయిన పాట మట్టుకు రావాలి. భరత్, మీరు పాడాలి. Cheers. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళంతా గుంపుశారు, అదరగొట్టేశారనుకో. ఒరే పెట్రా, ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. ఒక్క నిమిషం, మీ అన్నయ్య ఎవరో పెద్దవాళ్ళు పిలిచాట, వాళ్ళు రాగానే కలుస్తాను. ఆ మాట గంట నుంచి అంటున్నావు. ఆ పెద్దవాళ్ళు ఎవరు? వచ్చారు పెద్దవాళ్ళు. ప్లీజ్. వీళ్ళెవరో నిజంగా పెద్దవాళ్లే. అమ్మా, నీ కొడుకులు చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందిస్తున్నాయి. అన్నయ్య చేసే వ్యాపారం ఏంటి? ఒరే పిచ్చి పిచ్చిగా వాక్కు. మీరు మామగారు. నమస్కారం. మా చెల్లాయి, మా తమ్ముడు రవి. హలో. హలో. ఇఫ్ యు లెఫ్ట్ హ్యాండ్ సార్. ఆల్ రైట్. Please come. భారత్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మనం గెలవడం, గవర్నమెంట్ చేయడం కూడా ఖాయమయ్యా. అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే నిప్పు కూడా రాసుకుంటాం సార్. కొద్ది రోజుల్లోనే భగ్గుమని మండిపోవడం కూడా ఖాయం. సార్, నాకు నిజంగానే మండిపోతుంది. వాట్? ఏమిటి మీరు అనేది? చూడండి సార్ ఈ పేపర్. ప్రజలు క్షేమంగా ఉండాలని దేశం కోసం మేము శత్రువులతో పోరాడి చేతులు కాళ్ళు పోగొట్టుకున్నాం. కానీ అసలు సిసలైన శత్రువులు ఎక్కడే ఉన్నారు. అక్కడ కాదు సార్, అక్కడ కాదు, ఇక్కడ. ఈ పేరు నిత్య జీవితావసర వస్తువుల్ని దాచిపెట్టి ప్రజలు మలమల మార్చేస్తున్న ఈ వ్యాపారస్తులు అసలు మనుషులే కాదు, వాళ్లే నిజమైన దేశద్రోహులు, శత్రువులు. అదే ఎందుకన్నా ఎక్కడ పడతావు? నిజం చెప్పడానికి నేను ఎప్పుడూ భయం. చూడండి సార్, సిపాయిలు తుపాకులను పుచ్చుకొని కట్టాల్సింది ఆ శత్రువుల్ని కాదు, మనం మనల్ని దోచుకు తింటున్న ఈ పిడికోల్ని.
నాకే గనక పవర్ ఉంటే చంద్రన్ పుచ్చుకొని ఈ చీడపులందరినీ పేల్చి పారేసేవాడిని, అదరగొట్టేసేవాడిని. రవి, భారత్ మేము సార్ భారత్ వెరీ సారీ. ఒక తమ్ముడు మిలిటరీ ఆఫీసర్, ఒక తమ్ముడు ఆఫీసర్. మరి నువ్వు? ప్లీజ్ రవి, నువ్వు చేసింది ఏం బాగలేదు. ఏమిటి పేపర్ చదవడం, అందులో ఉన్న విషయాలు చెప్పడం తప్ప? ఏం కదా, సమాజంలో 1,000,000 తప్పులు జరుగుతుంది. వాటన్నిటిని విమర్శించడం నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా, అనుకుంటున్నావా? ఒకప్పుడు అదే నీ హక్కుగా నాకన్నా మాట్లాడు. సరేలే, మొత్తం భారతదేశంలోనే ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగవేసిన మహాజ్ఞానివి. బ్రతుకు తెరుపు ఉద్యోగం ఒక మార్గం కాదనుకున్నావన్నయ్య. అందుకు ఉన్న డిగ్రీ చించేసి ఏ డిగ్రీ లేకుండానే కోటీశ్వరుడు అయిపోయావన్నమాట. 1 సంవత్సరం తిరిగేసరికి ఈ ఊళ్ళో కల్లా పెద్ద ధనవంతులు అయ్యావన్నమాట. ఆనాడు కొండిత నువ్వు చెప్పిన వాక్యాలు విని నా జీవితాన్ని మార్చుకుని ఈ చేతిని పోగొట్టుకున్నా. ఆ మాటలు నువ్వు మర్చిపోయినా నాకింకా గుర్తున్నాయి. జీవించలేక పెంచిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి ఎవరికి ఆదేశాన్ని దోచుకు తినాలనుకుంటారు నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆగర్శత్రువు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి. మనిషి బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి. మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి. మంచిని నిలబెట్టడం కోసం బ్రతకాలి. ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి. నేను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో పొంగిపోవడం కోసం బ్రతకాలి. అంతేగా ఇప్పుడు నువ్వు ఎన్నుకున్న విధానం ఉందే, దీనికంటే ఈ కొండ మీద నుంచి దూకితడం మేలు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఏడ్చేవాడు ఉండడు. దట్స్ ఆల్. మన వీపీలందరికీ నచ్చినేషన్ చెప్పండి. తర్వాత గుడ్ ఈవినింగ్ సార్. హలో మిస్టర్ భారత్, నువ్వు ఏమైనా న్యూస్ తీసుకొచ్చావా? ఎస్ సార్, బట్ నాట్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. ఎస్, ఇక నుంచి మీతో నేను చేతులు కలపలేను. ప్రజల రకాలను పిండి జేబులు నింపుకుంటున్న మీ నికృష్టం నేను చేయలేను. మీరు కూడా కార్యక్రమాలన్నీ ఆపు చేసి ఇంతవరకు చేసిన మీ దొంగ సరుకునంతటిని వెంటనే పబ్లిక్ వర్క్ చేస్తే మంచిదని సలహా ఇస్తున్నా. అదే సంగతి. మన వాడికి ఎవరు ఆత్మ ప్రబోధం చేశారు, నెప్పుతున్న మనస్సుని తట్టి లేపారు. అవునులే, మొన్నటి దాకా బాధ పెట్టిన మన నికృష్టపు డబ్బుతో పూర్తిగా తీరిపోయిందిగా. భారత్, ఇది ఒక పద్మ వ్యూహం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభిమన్యులే. లోపలికి రావడమే గాని బయటికి పోయే దారి లేదు. ఒకవేళ ఎవరైనా తెగించి పోలనుకుంటే పద్మ వ్యూహంలో అతిరిగి పట్టిన గతి పడుతుంది. నింపని ప్రబోధాలు వింటే చెడిపోతావు, జాగ్రత్త. ప్రాణాలకు తెగించే నీ పద్మ వ్యూహంలో కాలు పెట్టాను. ఇంకా పాతాళానికి పోలేను, ప్రజల బాధలో కారుకుండా కాలేను. మిస్టర్ అశ్వరావు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నీ గోడౌన్స్ అన్ని తెరిపి నువ్వు దాచిపెట్టిన సరుకులన్నీ ప్రజలకు బయట పెట్టి, లేదా తెల్లారేసరికల్లా నీ ప్రతి గోడౌన్ అడ్రస్ తో సహా, నెంబర్ తో సహా ప్రతి పేపర్లోనూ ప్రచురింపబడుతుంది. ప్రజలే నిన్ను నరికి పోగులేస్తారు. నీ చరిత్ర నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. కబడ్డా అండ్ గుడ్ బై. హలో, బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, చక్కెర, గోధుమ పిండి ప్రజలతో పాటు పోలీసులకు కూడా దొరక అల్లాడిపోతున్నారని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మీకాంత్ అన్ని సరుకులు బస్తాలకు బస్తాలు దొరుకుతాయి. ఓకే? వాట్ ఈస్ ఇట్? మార్కెట్ లో కనపడకుండా పోయిన బియ్యం, గోధుమలు, చక్కెర మొదలైన వాటిని లక్ష్మీకాలనీ గోడౌన్స్ లో దాచిపెట్టారట. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. టేక్ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ అండ్ రైడ్ ఆన్ దోస్ గోడౌన్స్. భారత్, గోడౌన్స్ లో దొరికిన ఈ ఫైల్స్, ముఖ్యంగా ఈ 3 డాక్యుమెంట్స్ ప్రజల నిత్య జీవితావసర వస్తువులు మార్కెట్లో నుంచి మాయమైపోవటానికి ముఖ్య కారకుడు భారత్ అని చెప్తున్నాయి. ఆ గోడౌన్స్ భారత్వి.
అందులో ఉన్న సరుకులన్నీ భారత్వే. చూడు. సార్, భారత్ పనిచేశాడంటే నమ్మలేకపోతున్నాను సార్. నీ నమ్మకాలతో మాకు బల్లేదు. వెంటనే వెళ్ళి భారత్ను అరెస్ట్ చేసి తీసుకురా. మిస్టర్ ఆనంద్, ఏమిటి ఆలోచిస్తున్నావు? బాంధవ్యం బాధ్యతను మింగేస్తుందా? నో సార్, భారత్ ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీ ముందు పడేస్తా. అన్నయ్యకి అరెస్ట్ వారంట. ఏమిట్రా నువ్వు చెప్పేది? భారత్ పొరపాటు చేశాడంటే ఈ ఇంట్లో పెరిగే పూల మొక్కలు కూడా నమ్మవురా? నా బిడ్డ ఏనాడు ఏ తప్పు చేయడు. నువ్వే కాదురా, ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. నువ్వు నమ్మితే వాడికి, నమ్మకపోతే వాడికి. ఇప్పుడు వాడు మన ఆనంద్ కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్. మై డియర్ ఇన్స్పెక్టర్, పదవిలో పైకి రావాలని కోరుకోవడం మంచిదే. ఫస్ట్ యు షట్ అప్ మిస్టర్ రవికుమార్. నేను ఇక్కడికి వచ్చింది నీ బోడి జోకులు వినడానికి కాదు. భారత్ దేశద్రోహి. అతన్ని పోలీసుల నుంచి, చట్టం నుంచి కాపాడాలనుకున్న ప్రతి మనిషి దేశద్రోహి. అందువల్ల మీలో ఎవరికి భారత్ కనిపించినా వెంటనే పోలీస్ స్టేషన్ కబురు చేయండి, అతని అరెస్ట్ కి తోడ్పడండి. దట్స్ ఆల్. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే పారిపోయారు. నో నో నో, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలి ఎక్కడికి పారిపోలేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని, మహారాష్ట్ర నుంచి పంచదారని, కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు. అవి రైళ్లలో, లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి. అవి గనక ఇక్కడికొస్తే మన వ్యాపారం 3 శ్రాద్ధాలు 6 తద్దినాలుగా తయారవుతుంది. అర్థమైంది ప్రెసిడెంట్. ఒక్కసారిగా అందరం బిచ్చగాళ్ళం అయిపోతాం. దాచేసిన సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాతేస్తారు, బయట పెడితే మనం మట్టయిపోతాం. మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి. ఏమి భయపడకు మై డియర్ విపి. ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి. అదేలా ప్రెసిడెంట్? ఎలాగా? మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూల్చేయండి, లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టేయండి, కాదన్న వాడిని అలా కాల్చిపారేయండి. అంతే. మన పథకానికి ఎవ్వడు అడ్డు రాడు. వస్తాడు. ఎవడు వాడు? భారత్. ఈ భారత్ బ్రతికుండగానే పథకమేది భారత్ మిస్టర్ కోటేశ్వరరావు. అలాగా? అయితే ముందుగా భారత్నే పేల్చేద్దాం. భారత్నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మై డియర్ హెడ్ ఆఫ్ ది విపి. నువ్వు చేయబోయే మారణ హోమాన్ని ఎలా ఆపు చేయాలో నాకు తెలుసు. గుడ్ బై. ఆగు భారత్. పోలీసులు నీ కోసం ఊరంతా గాలిస్తున్నారు. ఇప్పటికైనా మర్యాదగా నాకు లొంగకపోతే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి. నీలాంటి కుక్కలకు లొంగే కన్నా చావే నయం. ఫైర్! ఫైర్! Stop that! What is this nonsense? బేబీ, నువ్వు లోపల తప్పుకో. భారత్, నా కోసం ఆలోచించుకో. పారిపో. అన్నయ్య, ఏమయ్యాడబ్బా? మీరు అటేనండి. నువ్వు ఇటెళ్ళు. వారం రోజులుగా నీ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు ఆలోచిస్తున్నట్టు కూర్చుంటావు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ డిసైడ్ చేయడంలో కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు. వేలికు ఉంగరాన్ని పెట్టుకోనా పారైనా అన్నట్టు తీస్తున్నావు, పెడుతున్నావు. మోహన్,
నేను మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు ముందే తెలుసు. నన్ను నువ్వు పెళ్లి చేసుకోబోవటం లేదు. ఆశా, నాకంటే ముందే నువ్వు భారత్ను ప్రేమించావని మన నిశ్చితార్థం రోజునే నేను తెలుసుకున్నాను. ఆనాడు ఈనాడు నీ హృదయంలో ఉన్నది భారతే. ఆ నిజాన్ని తేల్చుకుందామనే ముహూర్తాలు లేవంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న పార్టీలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ భారత్తో గొంతు కలిపినప్పుడే నీ హృదయం నాకు అర్థమైపోయింది. భారత్ని అంతగా ప్రేమించిన దానివి మళ్ళీ నా చేత ఉంగరం ఎందుకు తొలగించుకున్నావు? నా సిరి సంపదల కోసమేగా? అవును మోహన్ గారు, ప్రేమలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. భారత్ నన్ను సుఖపెట్టలేడని మీ చెంతం చేరాను. కానీ నా హృదయం అనుక్షణం నన్ను చిత్రవచ్చేస్తోంది. ఒక మనిషిని ప్రేమించి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలని భావించిన నేను కళంకిని మోహన్ గారు, కళంకిని. ఈ కళంకాన్ని నాకు నేనే తుడిచేసుకోవాలి. భారత్ ఎలాగో నన్ను స్వీకరించరని నాకు తెలుసు. అయినా భారత్ని తలుచుకుంటూ ఈ జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను. మోహన్ గారు, మీతో శుభలేఖల వరకు ప్రయాణించి పీట్ల మీద కూర్చోకుండా తప్పించుకోవాలనుకుంటున్న నన్ను క్షమించండి సార్, క్షమించండి. ఆశ, తెలుసో తెలియకో మీ ఇద్దరిని నేను విడదీశాను. తిరిగి నేనే కలపాలి, కలుపుతాను. అదంత సులభం కాదు మోహన్ గారు. ప్రయత్నిస్తాను. ఇప్పుడే వస్తాను. అరే, ఆశ ప్రేమకి పిలుపుకి ఎంత శక్తి ఉంది! మిమ్మల్ని పట్టి లాక్కొచ్చింది. ఆశా, మోహన్ ప్లీజ్. ఆశా పేరు వెనకన్నా పరిగెత్తుకొచ్చే భారత్ ఎప్పుడో చచ్చిపోయాడు మిస్ మోహన్. ఎస్, హీ డైట్ లాంగ్ లాంగ్ ఎగో. అలా అనొద్దు భారత్. ఇప్పటికీ ఆశా మనసు మిమ్మల్ని కోరుకుంటోంది. ఐఎమ్ సారీ మిస్ మోహన్. నేను గోడకు తగిలించుకున్న బొమ్మను కాదు, కావాలనుకున్నప్పుడు తగిలించుకోవడానికి, వద్దనుకున్నప్పుడు తీసివేయడానికి. కోపగించుకోకు భారత్. ఏమీ తెలియకుండా మీ ఇద్దరి కథలో తలదూర్చిన మూడో మనిషిని నేను. ఇప్పుడు తెలుసుకుని తప్పు పోదామని చూస్తున్నారా మిస్టర్ మోహన్? ప్రేమ అనేది ఒక పంజరం లాంటి. ఆ పంజరంలో చిక్కుకున్న చిలకలు ప్రేమో త్యాగమో ఏదో ఒకటి అక్కడే తెలుసుకోవాలి, కానీ ఎప్పటికీ బయటపడలేవు. నెవర్ నెవర్. నీకు తెలియదు భారత్, ఆశ మారిపోయింది. నీ ప్రేమ కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. విన్నాను మోహన్, కానీ ఈ ప్రేమలన్నిటికీ అతీతమైన పరిస్థితి నాది. చావు బ్రతుకుల సంధిలో చిక్కి కొట్టుకుంటున్న వాడిని. ఒక్కసారి అటు చూస్తే మీకు తెలుస్తుంది. పోలీసులు రౌడీలు నన్ను వెంటాడుతున్నారు. అయినా రేపటిదాకా బ్రతుకుంటే అప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవన్నీ. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ టెలిఫోన్ ఒక నిమిషం కావాలి. రవికుమార్ స్పీకింగ్. రవి, నేను భారత్ని. అన్నయ్య, నువ్వా? ఎక్కడి నుంచి? ఆశా ఇంటి నుంచి. ఆశ ఇంటి నుంచా? భారత్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు రా? కంగారు పడకమ్మా. అన్నయ్య చెప్పు. ష్, నెమ్మదిగా మాట్లాడు. యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడ రా. ఓకే? అలాగే. అర్జున్, అన్నయ్య రమ్మంటున్నాడు. ఇక్కడ వీళ్ళంతా. ఏం పర్వాలేదు, తుమ్ జాओ బేటా. బాబు, అంతా సవ్యంగా జరుగుతుందని మీరేం కంగారు పడకండి. నీ పేరు మీద దొంగ సరుకుల గోడౌన్స్, నీకు అరెస్ట్ వారెంట్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, అన్ని చోట్ల నువ్వు తప్పించుకోకుండా కాపలా. నీ సొంత తమ్ముడే నీ చేతులకు తగిలించడానికి బేడీలు చేతబట్టుకుని వేట కుక్కలా నిన్ను వెంటాడుతున్నాడు. అన్నయ్య,
నీ పేరు నీ చరిత్ర అగ్నిపర్వతంలా పేలిపోతున్నాయి. నువ్వు ఇప్పుడు ఈ బ్రిడ్జి పేలుడు గురించి కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరన్నయ్య. నువ్వున్నావు, నన్ను నమ్ముతావు. నేను నమ్మిన ప్రయోజనం శూన్యం. లేదు రవి, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. కానీ నేను ఒంటరివాణ్ణి, నాకు తోడు కావాలి. నువ్వు నాతో రావాలి. మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళని ప్రత్యక్షంగా పట్టుకోగలం. అక్కడ జరగబోయే అక్రమాలను ఆపగలం. దాంతో మన జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తమ్ముడు రవి, ఈ అన్నయ్య మాట ఈ ఒక్కసారి కాదనుకో ప్లీజ్. కాదన్ను, ఎప్పటికీ కాదన్ను. మన పేర్లేమైనా ఈ కథకి నువ్వు రాముడివైతే వీడు లక్ష్మణుడు. రాముడి మాట లక్ష్మణుడు ఎప్పుడైనా కాదన్నాడా? చావో బ్రతుకో నీతోనే అన్నయ్య. తమ్ముడు, పద అదరగొట్టేద్దాం. ఆగండి. రావణాసురుడు వచ్చాడు. భారత్, నన్ను దాటి నువ్వెక్కడికి వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్కి తప్ప. ఆనంద్, తొందరపడకు. నాకు ఈ ఒక్కరోజు గడివేవు. నా పని పూర్తి కాగానే నాకు నేనుగా వచ్చి సరెండర్ అవుతాను. ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా నిన్ను నేను వదలను. ఆనంద్, నువ్వు ఇప్పుడు వదలకపోతే ఘోరం జరిగిపోతుంది. దేశద్రోహుల పన్నాగం నెరవేరుతుంది. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ప్రజలు మలమల మాడి చచ్చిపోతారు. అన్నిటినీ మించి మన అన్నయ్య నిర్దోషి అని నిరూపించుకునే ఒక్క అవకాశం చేజారిపోతుంది. మా వెనకాల పుట్టిన బచ్చ, అర్థం చేసుకోరా వేతవ. ముందు పుడితే ఏమిటో నీ బోడి గొప్ప. నువ్వు ఆయన కట్టుకథలు నమ్మినా ఆయన నిజ స్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు. ఆనంద్, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను. సాయంత్రానికి అన్నయ్య తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. రైట్? నో, నా పై అధికారులతో చెప్పకుండా నేనేం చేయకూడదు. ముందు పోలీస్ స్టేషన్ నడవాల్సిందే. అన్నయ్య, నేను చెప్పాను కదా, వీడు నిజంగా రావణాసురుడే. రేయ్, కొంచెం బుర్ర ఉపయోగించరా, నా మాట విను. అన్నయ్య రాముడురా, చాలా మంచివాడు. ఒరే లక్ష్మణ, పిచ్చి పిచ్చిగా వాగ మాకు. నేను చట్టాన్ని రక్షించే పోలీసు ఉద్యోగిని. Shut up! నిన్ను, నీ చట్టాన్ని, ఈ దేశాన్ని రక్షించే సిపాయినిరా నేను. నా దగ్గర నీ కుప్పిగంతలు మిస్టర్ రావణ. కర్తవ్యం గొప్పదే, బట్ దానికన్నా గొప్పది ఈ దేశ రక్షణ. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నో నో అన్నయ్య, వీడు బచ్చ, మనల్ని ఏం చేయలేడు. బచ్చాయ్, కాల్ చేస్తాను. నేను మిలిటరీ వంటరా, నన్ను కాలుస్తావా? కాల్చు, కాల్చరా, కాల్చు. వా 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 వా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్, థ్యాంక్ యూ మిస్టర్ మోహన్. అన్నయ్య పద, మనం వెళ్దాం. మనం చేరాల్సిన బ్రిడ్జి ఇక్కడ కనీసం 25 మైళ్ళ దూరం ఉంటుంది. పోలీసుల్ని రౌడీల్ని తప్పించుకొని మనం ఊరితే చాలన్నయ్య. అక్కడ రండి భారత్, నేను తీసుకెళ్తాను. వెళ్ళన్నయ్య, వెళ్ళు. భారత్ ఎక్కడ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే. నేను అడిగేది భారతాన్ని గురించి కాదు, భారత్ గురించి. నాకు తెలిసినంత వరకు భారత్ అన్న ఒకటే. ప్రకాష్, నేను కదదు, నేను ఇప్పుడే వస్తాను.
ఆశా, భారత్, అమ్మా ఆశ, ఏమిటమ్మా ఇది? ఆశా, ఎంతసేపు నాకు చెప్పకుండా దాచావన్నమాట. నా కోసం ఆగద్దు భారత్. నువ్వు చాలా దూరం వెళ్ళవలసిన వాడివి. నేను సగంలో అలసిపోయిన దాన్ని. వెళ్ళు భారత్. అన్నయ్య, ఆనంద్ రావడం కుదరలేదు. ఎక్కడో మోటార్ సైకిల్ పట్టుకుని మనల్ని ఫాలో చేస్తున్నాడు. మనం బయలుదేరాలి. రవి, ఈ ఆపద కాలంలో అన్నయ్యకి తోడుగా నిలబడ్డావు. వెళ్ళు రవి, అన్నయ్యని తీసుకువెళ్ళు. నాకన్నా దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం. దయచేసి బయలుదేరి వెళ్ళండి ప్లీజ్. అన్నయ్య, ఏమైనా మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఆశాన్ మోహన్ గారు హాస్పిటల్ తీసుకెళ్తారు. పదన్నయ్య. రవి, అన్నయ్య జాగ్రత్త. భారత్ ఎక్కడ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే. Damn it. నీ పేరు తులసి కదూ? నేనెవరో నీకు తెలియదు కదూ? తెలుసు. మీరు బాబుగారి రామాయణంలో సీత. సీత అనిపించుకునే అదృష్టం నాకు లేదు. వనవాసంలో రాముడికి తోడుగా నడిచింది సీత. ఆ సీత నువ్వే. ఈ ఉంగరం తీసుకుని నీ వేలికి పెట్టుకో. ఇది ఆ దేవుడు ఉంగరం. వద్దు, మీ వేలికే ఉండనివ్వండి. తీసుకోపోతే నీ భారత్ మీద ఒట్టు. తీసుకో. తీసుకో. భగవంతుడా, నా భారత్ని కాపాడు. నా భారత్ని కాపాడు. రివాల్వర్ కింద పడాయి. బ్రదర్, కాసేపు ఆగిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి. షట్ అప్. ఓకే. ప్రజలకు మేలు కలిగించడం కోసం ఎవరో మహానుభావులు నిర్మించిన వంతెనలు పాపం ఇప్పుడే 2 వంతెనలు కూలిపోబోతున్నాయి. కొన్ని నెలల పాటు అన్నపానీయాలు లేక ప్రజలు మలమల మాడి చావబోతున్నారు. గోపాల్, గోపాల్, మలమల మాడి చచ్చిపోయేది నువ్వో లేక ప్రజలో కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. నాకు బాగా తెలుసు భారత్. మలమల మాడిపోయేది నేను కాదు, నువ్వు.
కోటేశ్వరరావుని ఎదిరించి బ్రతికిన వాడు, కాదని బట్ట కట్టినవాడు ఇంతవరకు లేడు. భారత్, నిన్ను నేను క్షమించి వదిలేస్తే నన్ను నేను ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. అందరినీ కాల్చిపారేయండ్రా. ప్రాణాలకు తెగించి భారత్ చేసిన దేశ సేవను న్యాయస్థానం గుర్తించింది. అయినా అందరితో పాటు అతను కూడా నేరస్తుడే. అందుకే భారత్కు 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించబడింది. శిక్షాకాలం ముగించుకుని భారత్ విడుదలయ్యాడు. బావా, ఇక నుంచి మా చెల్లాయిని చల్లగా చూడాల్సింది నువ్వే. వదినా, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. సుఖంగా ఆనందంగా 1000 ఏళ్ళు వర్ధిల్లండి భారత్. థ్యాంక్ యూ. భారత్, జీవితంలో అలసిపోయిన నీకు ఆనందాన్ని పంచగలిగిన భాగస్వామి దొరికింది. ఒంటరిగా వ్యాపారం చేసి అలసిపోయిన నాకు ఒక భాగస్వామి కావాలి, ఒక స్నేహితుడు కావాలి. నువ్వు షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య కొంచెం లేట్